బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ అమీర్పేటలో దారుణం జరిగింది. ఆస్ట్రల్ ప్రైమ్ ఆసుపత్రిలో మహిళ పూజ మృతి చెందింది. తమ కూతురు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కూడా బాధిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇక వైద్యుల తీరును నిరసిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బంధువులు రోగుల నిరసనలతో అమీర్పేటలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచాయి. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే 10 రోజుల్లో ఇలాంటివి 3 సంఘటనలు జరిగినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. మృతురాలు హనుమకొండకు చెందిన పూజ అని చెప్పారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు. రైట్ విజయ్, మనం చూస్తున్నాం మృతురాలి బంధువులు ఏ విధంగా అయితే ఆందోళన చేపట్టారో హాస్పిటల్ ఎదురుగా. అయితే ఏ కారణం చేత ఈ పూజ అనే మృతురాలు బాధితురాలు హాస్పిటల్లో జాయిన్ అవడం జరిగింది? ఎన్ని రోజుల నుంచి అక్కడ చికిత్స తీసుకుంటున్నారు? అయితే ఈ పూజ అనేటువంటి ఈ యువతి 13వ తేదీన అయితే సాయంత్రం యొక్క ఆస్ట్రల్ ప్రైమ్ అనేటువంటి ఆసుపత్రిలో అయితే అడ్మిట్ అయింది. అయితే తమ సోదరికి వైద్యం వికటించి పూజ మరణించినట్లు కూడా పూజ సోదరి అయితే ఆరోపణలు కూడా చేసింది. అయితే అక్కడ ఆసుపత్రి దగ్గర పెద్ద ఎత్తున బంధువులు కూడా మొత్తం ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే స్టేషన్ గన్పూర్ కు చెందినటువంటి ఈ యొక్క పూజ ఔతాపూర్ కు చెందినటువంటి అంటే ఔతాపూర్ విలేజ్ కు చెందినటువంటి ఆ పూజ రక్తం తక్కువగా ఉన్నటువంటి కారణం అంటే రక్తహీనతకు సంబంధించినటువంటి ఒక వ్యాధితో బాధపడుతా ఉంది. సో దాని కారణంగానే ఇటు ఆస్ట్రల్ ప్రైమ్ ఆసుపత్రిలో అయితే చికిత్స నిమిత్తము జాయిన్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ 4 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా తనకు ఎలాంటి వైద్యం సంబంధించినటువంటి అంశం చూసినట్టయితే ఎలాంటి రిజల్ట్ లేకుండా మరీ దారుణంగా అంటే పూజ మృతి చెందడం పట్ల అయితే అటు బంధువులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఇప్పటికీ ఆసుపత్రి నుంచి ఆందోళనకు దిగారు. సో కొద్దిసేపటి క్రితం కూడా అటు ఆసుపత్రి యాజమాన్యం కూడా దీనికి సంబంధించి ఎటువంటి స్పందించలేదని చెప్పేసి కూడా బంధువులు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్. రైట్, ఇక ఒక కారణం అంటే హెల్త్ బాగోక హాస్పిటల్లో జాయిన్ అయిన మృతురాలు పూజకి సంబంధించి తన బంధువులు ఏ విధంగా అయితే హాస్పిటల్ ఎదురుగా ధర్నా నిర్వహిస్తున్నారో మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి హాస్పిటల్ యాజమాన్యం ఇంకా ఏం స్పందించలేదు. పోలీసులు వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి చూడాలి పోలీసులు ఏ విధంగా కేసు